వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నరేంద్ర మోడీ గారు ఎంసీ గారు ఎంత చేస్తారు తీసుకున్న పక్కన నవీన్ అన్ని స్కీమ్స్ ఇస్తా ఉన్నాయి. కానీ ఏడు కూడా ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని ఏడ ఎవరు తెలుసలేదు. ప్రతి నిజంగా అందరికీ లబ్ధి జరుగుతుందా తెలుసుకోవడం చెప్పి ఎవరు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు చెప్పారు. బట్ ఎక్కడైతే కొంచెం లబ్ధిదారు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడండి, ఒకటి వాళ్ళు కలిసినండి వాటిగా వాళ్ళ కోసం నమస్కారం చేస్తాండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఇట్లా ఏ గ్రామానికి ఆ గ్రామంలో చిన్న చిన్న మీటింగ్స్ అవుతుంది, పెద్ద మీటింగ్ కాదు, చిన్న చిన్న మీటింగ్స్ అన్ని పెడతా ఉన్నాం మనం. వాళ్ళు అనేక స్కీమ్స్ ఇస్తారు కదా. ఇక్కడ బియ్యం ఉన్నాయి, బియ్యం రూపాయి కిలో బయట దొరుకుతాయా ఎక్కడైనా? దొరుకుతాయా? 10 రూపాయలు దొరుకుతాయి ఎక్కడైనా? 20 రూపాయలు దొరుకుతాయి ఎక్కడైనా? ఇలా 37 రూపాయలు కిలో బియ్యానికి మోడీ అడిస్తున్నారు. 37 రూపాయలు ఇప్పుడు కాదు, మొదటి చూపిస్తున్నాడు. మంచి బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితులు మంచి బియ్యం ఎప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు. మంచి బియ్యం 37 రూపాయలు ఒక్క కిలోకు నరేంద్ర మోడీ అడిస్తున్నారు. అందుకే బయట అందరం మోడీ బియ్యం అంటాం కదా. ఒక్కో కిలోకు 37 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ లోకల్లో 10 రూపాయలు కలుపుతున్నారు. 10 రూపాయలు ఇచ్చడం గొప్పడా, 30 రూపాయలు ఇచ్చడం గొప్పడా? కానీ ఎక్కడైనా మోడీ గారి ఫోటో పడుతుంది అక్క మీకు రిజిస్టర్? ఇక 30 రూపాయలు ఇచ్చడం ఇక వేస్ట్ అడిగా. 30 రూపాయలు అంటున్నారు. నేను నిన్న మాట్లాడినా, నీకు 30 రూపాయలు దగ్గర రేవంత్ రెడ్డి గారు మరి వద్ద లెటర్ రాయవద్దు మోడీ గారికి. నేనే 50 రూపాయలు ఇస్తాను రాయి, నువ్వు ఎవరుతున్నారు? ఫోటోల కోసం కాదు, ఒక కష్టపడ్డానికి కొంచెం ఫలితం దక్కాలంటే మాలాంటి రాజకీయ నాయకులకు ఏముంటుంది? అరే మోడీ గారి ఫోటో ఒక్క చిన్న ఫోటోని, లేకుంటే మోడీ గారు ఇస్తున్నాడు 37 రూపాయలు ఖర్చు పెడుతుండే అని చెప్తే మాకు తృప్తి అంతే. దాంతో పెద్ద అడ్జస్ట్ కాదు చేసేది, తృప్తి అంతే మాకు. 37 రూపాయలు మోడీ గారు ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 12,000 కోట్ల రూపాయలు. వీళ్ళు ఖర్చు పెట్టేది 2,000 కోట్లు, మోడీ గారు ఖర్చు పెట్టదు 12,000 కోట్ల రూపాయలు. ప్రతి కిలోకు 30 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళు వడ్లు కొంటే ఫస్ట్ పంట ఇస్తారు, పంట వేసాక కొనుగోలుకి సెంటర్కి వస్తాయి. అక్కడ నుంచి ప్రతి పైసా మోడీ గారు ఇస్తారు. సుద్దిల పైసలు మోడీ గారు ఇస్తారు, గోడ సంచి పైసలు మోడీ గారు ఇస్తారు, అక్కడ ట్రాక్టర్ పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఆడ పనిచేస్తారు కదా, కంప్యూటర్ పనిచేస్తారు కదా, వాళ్ళ పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. మీరు వడ్లు ఇచ్చిన తర్వాత, ధాన్యం ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలు గోడౌన్లో పెడతారు. ఆ 6 నెలల గోడౌన్ల కిరాయి కూడా నరేంద్ర మోడీ గారు కడతారు. ఇవన్నీ పైసలు కూడా లెక్కపత్రం అన్నీ కూడా అంతా చెప్తున్నాం. కానీ ఏడు కూడా మోడీ గారు ఏం చేశారు, మోడీ గారు ఏం తెచ్చారు, మోడీ గారు ఏమి ఇచ్చారు అని చెప్పి మళ్ళీ తిరుగుతూనే కూడా శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. వాళ్ళ బాత్రూమ్లు కట్టడానికి పైసలు చేయండి. ఎవరికి వచ్చినాక బాత్రూమ్ కట్టే పైసలు వచ్చినాయా? పైసలు ఎవరు ఇచ్చారు? మోడీ గారు ఇచ్చారు. ఇప్పుడు రేషన్ పైసలు చెప్పనేసి ఇల్లు కట్టుకోవడానికి అంతకుముందు కేసీఆర్ సార్ చాలా మహానుభావుడు, చాలా పెద్దోడు కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ సార్కు తెలంగాణలో ఇల్లు కట్టుకొని 2,40,000 ఇల్లు కట్టు, తెలంగాణలో పేదలకు నీళ్ళు లేకున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టు అని చెప్పి నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు శాంక్షన్ చేసేది. ఇవి కట్టినాక ఇంకా ఇస్తాను. నేనే చెప్పిన కేసీఆర్ సార్ కంటే అప్పుడు మీరు అందరూ కష్టపడి గెలిపించారని నేనే చెప్పిన అంటే, సార్ ఈ 2,40,000 ఇల్లు ఇచ్చిన వెంటనే ఈ లిస్టు పట్టుకొని ఢిల్లీ పోదాం, నువ్వురా నేను కూడా వస్తా, నువ్వు రాకుండా నేను వస్తా పోతా. 2,40,000 లిస్ట్ ఇచ్చినాక మళ్ళీ అప్పుడు మోడీ గారు ఏం చేస్తారు? ఇంకో 5 లక్షలు ఇప్పిస్తా చెప్పిన. నువ్వు 2,40,000 ఇచ్చేసేయి, నీ ఇంట్లో పెట్టుకోకు, అవి పేపర్ దగ్గర పెట్టుకోకు, నువ్వు ఇల్లు కట్టి చూపట్టకు. ఇంకా 5 లక్షల ఇల్లు నేను ఇప్పిస్తా చెప్పిన. ఆ 2,40,000 ఇల్లు ఇవ్వలేదు, 5 లక్షలు రాకుండా చేయండి. ఇలా ఎంతమంది ఇల్లు లేకుండా కదా, ఆడ ఇల్లు కట్టిన అక్కడక్కడ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు చూపట్టి మీతో ఓట్లు వేసుకున్నాడు. ఎన్నికల రాగానే ఏం చేస్తారు? ఒక అక్కర్లు ఇస్తాడు, ఒక పేపర్ ఇస్తారు, ఇగో నీకు ఇల్లు ఇస్తున్నా పోంటారు. ఈ అక్కడి నుంచి మిగతా అక్కర్లందరూ ఏం చేస్తారు? అరే మళ్ళీ ఈ పార్టీకి ఓటిస్తే ఇల్లు వస్తాయి వచ్చింది, మళ్ళీ ఓట్లు పోతున్నారు. 2,40,000 మోడీ గారికి దేశం మొత్తము
4 కోట్ల ఇల్లు కట్టించినాం అక్క అన్న. దేశం మొత్తము 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినాము. మళ్ళీ ఈసారి కూడా ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇల్లు వస్తారు, ఇక్కడ మాత్రం ఇల్లు వస్తారు. 2,40,000 ఇల్లు ఇచ్చినాక కూడా మనకి ఇల్లు వస్తారు. ఇక్కడ ఇంకా 5 లక్షల ఇల్లు ఇప్పిస్తా చెప్పిన, ఇంకా 5 లక్షలు ఇల్లు ఇచ్చలేదు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లేలే, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చలేదు. రేషన్ కార్డు ఒక్కడే నచ్చింది ఎవరికైనా? రేషన్ కార్డు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇవ్వాలి. ఈయన ఎవరు రేవంత్ ఎవరు గెలిచిన సంవత్సరం రేషన్ కార్డు ఇస్తాడు. అటే పోయినా రేషన్ కార్డు అటే పోయినాయి. మీకు అప్పుడు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం, ఇప్పుడు ఊళ్ళో శ్మశాన వాడికే కడతారు. ఆ పైసలు ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు. వైకుంఠ ధామాలు కమ్యూనిటీలకు పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. ఇప్పుడు ఈ పోల్స్ కరెంటు పోల్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఉదయం స్కీమ్ ఉంటుంది, అది కూడా పైసలు మనం ఇచ్చినాం. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు వస్తాయి. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు ప్రతి సంవత్సరం ఆర్థిక సంఘ నిధులు వస్తూ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా రోడ్లు వేయడము, ఈగురు గుంటలు కట్టడము, శ్మశాన వాటికలు కట్టడము, ఏదో రకంగా ప్రతి దాని కూడా మన నరేంద్ర మోడీ గారు ఇస్తే అన్నీ కూడా చెప్తారు. ఉపాధి హామీ పథకం పని పోతున్నారు కదా, ఎవరు ఇస్తున్నారు పైసలు? అవి కరెక్టే కదా. ఒకటి అందరికీ మధ్య తెలిసింది. నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ కూలి పని కోసం పోతాను కదా, అలా పోయి అడిగితే ఎవరికి అంటే అప్పుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ కాదక్కడ దండం పెడితే మోడీ గారు ఇస్తున్న పైసలు అంటే అప్పుడు అప్పటి నుంచి తెలంగాణ మొత్తం మోడీ గారు ఇస్తున్న పైసలు. ఇలా 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం. 80 కోట్ల మందికి 30 కోట్ల మందికి బాత్రూమ్లు కట్టించినాము. 12 కోట్ల మందికి ఇలా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం. 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినాం. ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం. ఇలా దాంతోపాటు 5 లక్షల ఆయుష్మాన్ భారత్ అని ఉంటుంది కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందా బయట? చేతులు పైసలు ఇవ్వాలి దానికి. రేవంత్ రెడ్డి గారు దానికి పైసలు ఇవ్వాలి, అది ఎమర్జెన్సీ కదా, దానికి పైసలు ఇస్తలేడు. వీళ్ళు ఇస్తలేరని చెప్పి అంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ, ఆయుష్మాన్ భారత్ ఏంటంటే ఇలా జుబ్లీలు ఉన్నాం మనం. నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నది, నాకేమన్నా రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, నేను అనుకోకుండా ఢిల్లీ పోతా. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల విలువ వైద్యం ఢిల్లీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది కూలి పని కోసం ఉపాధి కోసం ముంబై పోతారు, సూరత్ పోతారు. వాళ్ళకు జుబ్లీ వాళ్ళు సూరత్ పోయినా, ముంబై పోయినా, ఢిల్లీ పోయినా, ఏడికి పోయినా కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే మీరు అక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అంటే ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది, అది కూడా ఇప్పుడు పనిచేస్తలేదు. దాన్ని బకాయిలు ఇవ్వాలి, 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి, అవి కూడా ఇస్తలేడు. ఇలా ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే పేదలకు వైద్యం అందించాలి, పేదలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దేశం మొత్తం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు, దేశంలో ఏ హాస్పిటల్ పోయినా కూడా మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. ఏదో పనికి హైదరాబాద్ పోతారు, ఆడ అనుకోకుండా ఇబ్బంది అయింది, టక్కని మీ దగ్గర ఉన్న ఆయుష్మాన్ భారత్ ఉన్న హాస్పిటల్ పోతే ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా ఇస్తున్నారే. కానీ ఎన్నికలు రాగానే ఓటు అటెత్తున్నారు. ఎంపీ కంటే నాకు వేసేది. కాబట్టి అందుకే ఇవన్నీ చెప్పడానికే అన్ని విషయాలు. అబద్ధాలు నేను ఎక్కడ అబద్ధాలు చెప్పలేక, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నాకు లేదు. కాబట్టి మీ అందరు కూడా ఇలా PM కిసాన్ సమ్మాన్ ఏదో వచ్చింది. ప్రతి నెల మోడీ పత్రం పడుతున్నాయి కదా, 16 కూడా పడుతున్నాయి కదా. ఎక్కడ నమ్ముతున్నాయి? ఎక్కడైనా అవుతున్నాయా? ఇంకా వీళ్ళు రైతు భరోసా ఇస్తారు అని గ్యారెంటీ లేదు. రైతు బంధు అంటారు, ఎన్నికలపై రైతు బంధు ఇస్తారు అంటే ప్రియరు. కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా మీకు మోడీ గారి పైసలు, రైతు కిసాన్ సమ్మాన్ పైసలు టక్కన పడతాయి. ఆయన ఎక్కడైనా ఇట్లా కిసాన్ ఇవన్నీ కూడా ఇంకుడు గుంటల పైసలు కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు ఆపేశారు, ఇస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు 30 రూపాయలు మోడీ గారు ఇస్తే వాళ్ళు ఇచ్చుకొని ఫోటో పెట్టుకుంటారు. ఇట్లా మేము గట్టిగా అడుగుతా చేస్తుంటే ఇట్లు పని చేస్తున్నారు. అందుకే మేము అడుగుడు పని చేస్తాం. ఇక మనకు కావాల్సింది ఏం కావాలి? పేదలకు న్యాయం కావాలి, మనకి ఏం కావాలి? కాబట్టి ఆ కేసీఆర్ సర్కార్ ఎట్లా చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మీకు 2,500 రూపాయలు వచ్చినాయి అక్క.
ఒకటి ఎత్తుగా కూడా గట్టి గుర్తులేదు ఒకటి ఎంత ఇచ్చారా నీకు 4,000 రూపాయలు ఆధార పెన్షన్ ఇస్తారు కదా ఇయ్యరు 4,000 రూపాయలు ఆధార పెన్షన్ ఇయ్యరు బంగారం ఇచ్చినట్టు బంగారం పడుతుంది మీ అందరి మెడల అక్కలకందరికి బంగారం తత్తులం బంగారం ఇస్తాడు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాడు ఉద్యోగం వచ్చేవారు కూడా పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవి లేవు అన్ని వినాయి ప్రకటన ఇప్పుడు అడుగుతామంటున్నారంటే కేసీఆర్ అప్పు చేసిండు అందుకే మేము ఇస్తున్నాడు కేసీఆర్ అప్పు చేసిన మీరు ఎప్పుడు చెప్తారు ఎన్నికల ముందు ఏం చేసిండు మీరు కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు 6 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్తుంది చెప్పి తెలిసి కూడా మీరు హామీలు ఇస్తారు కేసీఆర్ అప్పు చేసిన తెలిసినాకనే మీరు ఏం చేశారు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు స్కూటీ ఇస్తున్నారు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు కౌలు రైతులు కూడా 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకైతే రాలే అన్ని ఇస్తారు ఏవి ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నినాక కూడా వర్షాలు పడ్డాయి ఎంత నష్టపోయినా అంత నష్టపోయారు ఇక పైసలు రావాలకి పైసలు రావు ఇక కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుందా చేయడమా సంబంధం లేదు మనకు ఓట్లు ముఖ్యం కాదు మన పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఒక గిన్ని పైసలు గిన్ని పథకాలు ఇస్తున్నారు హరితహారం మీద చెట్లు నాటుతున్నాం మనం చెట్లు నాటే పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు చెట్లు నాటే పైసలు కూడా ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చేయడంతోనే ఇవాళ దేశం మొత్తం కూడా చిన్న చిన్న మీటింగ్లు పెట్టాలి మనం చెయ్యని పని చెప్పద్దు చేసే పని అన్నలకు అక్కలకు చెప్పాలి చెప్పిరండి అని చెప్పి ఇలా మోడీ గారు ఇస్తే ఇలా జుబ్లీకి మీ అందరు దర్శనం చేసుకోవడానికి చెప్పడానికే మీ దగ్గర వచ్చిన నేను చెప్పిందని అవతాలనయ్యా మీకే వచ్చినాయి కదండి కాబట్టి మోడీ గారిని మర్చిపోకూడదు బీజేపీని మర్చిపోతారా మీరు నేను చెప్పిన విషయాలు కూడా మీరు బయట చెప్పాలి వాళ్ళు వీళ్ళకి అబద్ధాలు చెప్తుంటారక ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోండి మేము వట్టి మాట మేము లెక్క పత్రాలతో మాట్లాడతాం నేను ఒకరు ఏమంటున్నానంటే అది 30 రూపాయలు ఇస్తే మోడీ గారు ఫోటో పెట్టాను మూడో దానికేమో మోడీ సార్ ఏమి ఇస్తలేడు అన్నాడు మళ్ళీ నేను ఒక 30 రూపాయలు ఇస్తే మోడీ సార్ పేరు పెట్టద్దా మరి 30 రూపాయలు ఇస్తే నేను ఏమన్నా నిన్న సరే 30 రూపాయలు ఇస్తాను అంటున్నావు కదా నువ్వు మోడీ సార్ లెటర్ లెక్క రాయి నీ కేంద్రం పైసలు నాకు అద్దం లెక్క రాయమని అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఇప్పుడు భూములు అమ్ముతారు పిల్లల భూములను అమ్ముతున్నారు భూములు అవి జీతాలు ఇస్తారట భూములు అవి పెన్షన్లు ఇస్తారట కాబట్టి మీరందరూ మనందరూ పెద్ద మనుషులు అందరూ కూడా మంచి ఆలోచన కాబట్టి అమ్మడానికి నెక్స్ట్ గజం జాగా దొరకది ఈసారి గిట్నే అమ్మి మొత్తం సర్వనాశం చేసేడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఎవరట జాగల మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది